యేసేపుడిల్లారా మనందరి కొరకు ప్రాణం పెట్టినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మనల్ని వెదిగి వచ్చినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పిపోయిన మనల్ని ప్రిల్లర జీవంగల దేవుడు హల్లెలూయా. యేసయ్య మనల్ని ప్రిల్లర వెదిగి వచ్చి మనల్ని రక్షించిన ఆ గొప్ప ప్రేమను బట్టి ప్రిల్లర మనం ఆరాధించాలి, స్తుతించాలి. కాబట్టి ఆ ప్రేమ జ్ఞాపకం చేసినప్పుడు మన హృదయం తప్పకుండా ప్రేమతో నిండి పొంగి పొర్లతోది మనం ఆరాధించాలి, స్తుతించాలి. ఇప్పుడు దేవుడు ప్రియులారా ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, అందరూ రక్షణ పొందాలి అని దేవుడు ఎంతగా ఆశపడుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసిన మొదటి రాజులు గ్రంథము ప్రియులారా మనం చూసినట్లయితే 19 అధ్యాయము 15-16 వచనములు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ తండ్రిన దేవుడు ఏలియాతో చెప్తారనమాట. గొర్రెలు గొప్ప హల్లెలూయా దేవుడైన ప్రియులారా ఆ జీవం గల దేవుడు ఏలియాతో మాట్లాడతారనమాట. నువ్వు వెళ్ళాలి, ఏహు, ఎలీషా అలాంటి ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారిను అభిషేకించాలి అని చెప్తారనమాట. వారిను బెదగి అంటే దేవుని మార్గంలోనికి నడిపించాలన్నమాట. దేవుని మార్గంలోనికి నడిపించాలి, వారిని అభిషేకించాలి. వారు నువ్వు దేవుడు సాతాన్ తంత్రానికి విధంగా, సాతాన్ రాజ్యానికి విధంగా వాడతారనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తుంటే మొదటి రాజుల గ్రంథము 19 అధ్యాయము 15 వచనములో ఆ మాట రాయబడింది. 15-16 వచనములో. కాబట్టి ఎప్పుడు దేవుడు చెప్పినట్టు ఎలీషా వెళ్తారనమాట. ఎలీషా వెళ్తారు. ఇప్పుడు నాతో మీతో కూడా దేవుడు చాలాసారి మాట్లాడతారు. ఫలానా బ్రదర్ దగ్గరే లేదంటే ఫలానా సిస్టర్ దగ్గరే వెళ్ళమని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ప్రేరణిస్తారు. సువార్త చెప్పడానికి, ప్రేమ సువార్త చెప్పడానికి వెళ్ళమని చెప్తారు. కాబట్టి ప్రియులారా మనం వెళుతున్నామా స్తోత్రం. లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటప్పుడు అది విని మనం పక్కపడిన స్థాయిలో మనం ఉన్నాము. ఎలా ఉంది మన స్థాయి, మనం ఆత్మీయ జీవితం దేవునికి స్తోత్రం. కాబట్టి మనం యేసయ్య స్వరం వినాలి, పరిశుద్ధాత్మ స్వరం వినాలి, లోబడడం చాలా ప్రాముఖ్యం. ఆ ఓఎస్ ప్రాక్టికల్ చేయాలన్నమాట. ప్రాక్టికల్లోనికి తీసుకొని రావాలన్నమాట. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మదేవుడు మన హృదయంలో మాట్లాడతాడు. అది ప్రాక్టికల్లోనికి తీసుకొని రావాలి. అక్కడ చాలాసారి మనం ప్రియులారా మనం ఫెయిల్ అవుతుంది అనమాట, ఓడిపోతున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే ఏలియా ప్రియులారా స్వరం విని వెళ్ళామన్నమాట. దేవునికి స్తోత్రం. ఏలియా స్వరం విని వెళ్ళి ప్రియులారా మనం చూస్తున్నాము. మొదటి రాజుల గ్రంథం 19 అధ్యాయం 19 వచనములు ప్రియులారా మనం చూస్తున్నాము. తప్పిపోయిన గొర్రె ప్రియులారా ఆ ఎలీషాను ప్రియులారా కనిపడినట్టు మనం చూస్తున్నాం. ఆ వాక్యం ఒకసారి చదువుతారమ్మా. మొదటి రాజుల గ్రంథం 19 అధ్యాయము 19 వచనం. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా. కాబట్టి ప్రియులు చూడండి, ఏలియా వెళ్ళామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని స్వరం విన్నాం, వెళ్ళాం. స్తోత్రం. కాబట్టి ఇదే మన మత్తయి సువార్త 28 అధ్యాయం చివరి భాగంలో మనం చూసినాం. 19-20 వచనాలు చూసినప్పుడు సర్వాధికారం ఆకాశం గాని భూమిలో గాని సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉంది, కాబట్టి మీరు వెళ్ళాలి అని ప్రభువు చెప్పామన్నమాట. మీరు వెళ్ళాలి. కాబట్టి వెళ్ళి ఏం చేసుకోవాలి? సువార్త ప్రకటించాలి, ప్రేమ సువార్త ప్రకటించాలి, శిష్యులుగా తయారు చేయాలన్నమాట. శిష్యులుగా తయారు చేయాలి, వాక్యాలు నేర్పించాలి. ప్రభు మాత్రం సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభు అండగా తోడుగా నిలబడతాడనమాట. సువార్త దర్శన పొందిన మనతో తోడుగా ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాం. ఎలీషాను చూస్తున్న తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము. ఏలియా చేస్తున్న ఒక గొప్ప విషయం ఏంటిదంటే తన మీదకు ప్రియులారా దుప్పటి వేస్తారన్నమాట. దుప్పటి ప్రియులారా మనం చూస్తున్నాము. ఏలియా అతని చేరబోయి అంటే దగ్గరికి వెళ్ళాలన్నమాట. చేరబోయి తన దుప్పటి అతని మీదే వేయగా అని రాయబడింది. ఇప్పుడు ఆ దుప్పటి తన మీదే పడినప్పుడు లేదంటే టచ్ వచ్చినప్పుడు ఏమైంది? అది తన జీవితాన్ని మార్చేసామన్నమాట.
నిజం ప్రియులారు, నిజం. దేవుడు అలాగే చేస్తారనమాట. దేవునికి స్తోత్రం. నా జీవితంలో అదే జరిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను నమ్ముతున్న మీ అందరి జీవితంలో అదే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దుప్పటి తాకపడాలి అనమాట. దుప్పటి అంటే ప్రియులారా, సువార్త మీద రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలోనికి దిగి వస్తాడు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆత్మను తాకుతాడనమాట. మన ఆత్మలో తాకుతున్నప్పుడు మనం ప్రాణం, శరీరం కూడా తాకబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. అది పైనుండి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి దిగి వచ్చే అనుభవం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నాకు ఆమె మంచిగా గుర్తున్నాయి. ఒక దేవజనుడు ఒక మీటింగ్లో వెళ్ళి కూర్చున్నాము, రక్షణ పొందలేదు. దేవుడు వేసిన మేలుని బట్టి ఎక్కడ వెళ్ళి కూర్చున్నాం అనమాట. ఒక దేవజనుడు చేపట్టి ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రియులరా, చేపట్టి ప్రార్థన చేసినప్పుడు నా మీదకు అంటే అభిషేకంతో నింపబడిన ఒక అనుభవం దేవుడు నాకు అనుగ్రహించామన్నమాట. ఎలిసా మీదే దుప్పటి పెట్టినప్పుడు తన కూడా అభిషేకం, దేవుని యొక్క శక్తి అనుభవించామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు కోరుతుంది, నేను మీరు కూడా సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా, మనం కూడా చేయబడినప్పుడు, మనం కూడా పాటలు పాడుతున్నప్పుడు, మనం కూడా యేసులో ప్రార్థన చేసినప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, వాక్యాలు చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలు ఆత్మలో దేవుడు తాకుతాడనమాట. దేవునికి స్తోత్రం. వారి శరీరం కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడు. హల్లెలూయా. ఇప్పుడు మన పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు, మన ఆరాధన ప్రభువును స్తుతించినప్పుడు అంత కూడా పరిశుద్ధాత్మ అన్నది జీవదనందలు మన ఆత్మ నుండి ప్రవహిస్తుంది. అది ప్రజలను తాకాలి. మొదటిగా ప్రియులారా, మనల్ని తాకితే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ, ప్రాణ, శరీరం పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా తాకుతాడు. అందరిని తాకుతాడు. స్తోత్రం. కాబట్టి మనలో ఆగలేదు, ఇద్దరిలో కూడా తాకుతాడనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. మీ ఆత్మ మాత్రం కాదు, ప్రాణం, శరీరం అంతా పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధి అనుదినం తాకాలి అనమాట. అనుదినం పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రాణం తాకుతున్నప్పుడు అదే ప్రియులరా గొప్ప పరలోక ఆనందం. హల్లెలూయా. గొప్ప ఆనందం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప సమాధానం, సంతోషం, స్వస్థత, నెమ్మది, కాపుదల, ఆరోగ్యం అంత దాంట్లో ఉంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో తాకుతున్నప్పుడు ఇప్పుడు అనుదినం తాకుతాడు. హల్లెలూయా. అది మాత్రం కాకుండా మన ద్వారా ఇద్దరిని కూడా తాకుతాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, ఎలీషాను మాత్రం దేవుడు తాకడం కాదు, ఎలీషాను ఆల్రెడీ దేవుడు పిలిచారు, అభిషేకించారు. ఇంకా ఎలీషా ద్వారా ఇద్దరిని కూడా ప్రియులారా మనం ఆమెను తాకినట్టు, ఆమె ఇద్దరిని కూడా ప్రియుల అభిషేకించినట్టు దేవుడు వాడుకున్నారు. కాబట్టి అదే ప్రియులారా నా పట్ల, మీ పట్ల ఉన్న దేవుని చిత్తమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చూస్తున్నాము, సిరియా దేశం మీదే హజాయేలునకు పట్టాభిషేకం చేయము. హజాయేలు వ్యక్తి పేరు, ఇలా ఏహు ఒక వ్యక్తి పేరు ఎలీషా అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే, అది మాత్రం కాకుండా 2 రాజుల గ్రంథములు ప్రియులారా మనం చూసినట్లయితే చాలా మందిని కూడా ఈ ఏలియా ప్రవక్త ప్రియులారా అంటే ప్రవక్తలుగా చేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తున్నాము బెద్దెల్లో గాని, బెద్దెల్లు గాని, ఎరికో గాని, యోర్దన్ నది గాని, ఇక్కడంతా కూడా ఒక్కొక్క టీమ్స్ అంటే ఒక గ్రూప్ గా, ఒక టీముగా ప్రియులరా ప్రజలను గుంపుగా తయారు చేసినట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మ నింపబడి సువార్త పరిచర్య చేసినప్పుడు అదే జరుగుతుంది అనమాట. సంఘాలు స్థాపించబడతాయి అనమాట. అంటే మనం సువార్త పరిచర్య చేసినప్పుడు, ప్రేమతో సువార్త పలికినప్పుడు ఏమవుతుంది, ఆత్మీయ బిడ్డలు కనబడతాయి అనమాట, పుట్టుతాయి అనమాట. అప్పుడు ఏమవుతాయి, అదే సంఘాలు స్థాపించబడతాయి. కాబట్టి మనం కూడా యేసుతో క్లోజ్ ఉండాలి అనమాట. పరిశుద్ధాత్మ యేసుతో మనం క్లోజ్ ఉండాలి. అలాగే మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం కూడా అనేక సంఘాలు స్థాపించేవారుగా పరిశుద్ధాత్మ దేవుడు వాడతారనమాట. దేవునికి స్తోత్రం. ఇది కూడా ప్రియుల దేవుని చిత్తమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చూస్తున్నాము 2వ రాజుల గ్రంథం, 2వ రాజు గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే, మొదటి వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే, ఏలియా ప్రవక్త సుడి గాలి చేత పరలోకానికి ఎత్తపడాల్సిన టైం వచ్చిందనమాట, సమయం వచ్చిందనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, ఎలీషా ఎలీషాతో చెప్తున్నా అనమాట, దేవుడు నాతో మాట్లాడాము, నేను
బెదెల్కి వెళ్ళాలి, కాబట్టి నీవు ఇక్కడే ఉండుము, గిల్గాల్లో ఉండుము అని చెప్పినప్పుడు ఏలీషా ఒప్పుకోలేదన్నమాట. నేను కూడా నీతో వస్తామని చెప్పామన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో నేను మాత్రం మిన్నకకు ఉండలేదు, నేనైతే మీతోనే వస్తామని గట్టిగా నిలబడామన్నమాట. అలా గట్టిగా నిలబడినా కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, ప్రియులారా ఏలియాతో వెళ్ళామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థం ఎలీషా ప్రియులారా మనం చూసినట్టే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ మనం చూసినట్టు ఆ దుప్పటి తన మీద టచ్ చేస్తున్నప్పుడే అభిషేకం తాకబడామన్నమాట, దేవుడు తాకామన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం ప్రియులారా ఎలీషా మర్చిపోలేదన్నమాట. ఇప్పుడు ప్రియుల అంటే యేసుక్రీస్తు యొక్క తాకదలు అంత పవర్ఫుల్ అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకుతున్నప్పుడు మర్చిపోలేదన్నమాట. దేవునికి స్తోత్రం. నా జీవితంలో అదే జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుడు సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేశాము, స్తుతించాము, దేవుడు నన్ను పట్టుకున్నామన్నమాట, దేవుడు నన్ను తాకామన్నమాట. కాబట్టి అందుకొరకు 20 సంవత్సరాల తర్వాత కూడా నిలబడుతున్నాం అనమాట. అంత పవర్ఫుల్ అనమాట యేసయ్య తాకదలు అంటే ప్రియుల అంత పవర్ఫుల్ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత విడిచిపెట్టి ఇంకా వేరే దారిలో వెళ్ళలేదన్నమాట. హల్లెలూయా. మనం తెలుసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. కాబట్టి మనం చూస్తున్నాము ఎలీషా గట్టిగా ప్రియులారా ఎలీషాతో దైవజనులతో గట్టిగా నిలబడామన్నమాట. కాబట్టి మనం 2 విషయాలు మనం గమనించాలి. దేవునితో మనం గట్టిగా నిలబడాలి, దైవజనులతో కూడా నిలబడాలి అనమాట. అంటే దేవునితో ఫస్ట్ ప్రియులారా మన సువార్థమైన కృష్ణబద్దని మనం యేసయ్యతో మనం గట్టిగా నిలబడాలి. 2 దేవుడు మనకు ఏర్పరిచిన లేదంటే దేవుడు నియమించిన, దేవుడు మనల్ని కనెక్ట్ చేసిన ఆ దేవుజనుడు వారితో కూడా మనం కనెక్ట్ అయి ఉండడం ప్రియులారా మనకు మేలైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మేలైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చూస్తున్నాము అక్కడ ఒక టెస్ట్ కూడా జరిగినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. టెస్ట్ కూడా జరిగినట్టు మనం చూడవచ్చు. కాబట్టి దాదాపు 3 సారి ప్రియులారా మనం చూసినట్లయితే ఎలీషాను ఒక చోటులో పెట్టి ఏలియా ముందుకు వెళ్ళాలని ఏలియా దేవుని ఒక మాటని బట్టి ప్రయత్నం చేశామన్నమాట. కానీ అది ఫెయిల్ అయింది అనమాట. కాబట్టి దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే ఎలీషాకు అది ఒక టెస్ట్ కూడా ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. ఎలీషాకు ఒక టెస్ట్ కూడా ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దేవజనుడితో గట్టిగా నిలబడిన కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము ఊహించలేని అభిషేకం పొందామన్నమాట. కాబట్టి అలాగే మన క్రిస్తుతో ప్రియులారా మనం గట్టిగా నిలబడి ఉంటే మనం అడుగు వాటినట్టుగా ఊహించిన దానికంటే ఎక్కువ ప్రియులారా అభిషేకం అంటే దేవుని శక్తి, డివైన్ పవర్ అంటే దేవుని గుణంలో మనం ఇంగ్రీస్ అవుతాయి అనమాట. యేసుక్రీస్తుతో మనం గట్టిగా నిలబడి ఉండే. కాబట్టి కొన్నిసారి వస్తాయి అనమాట. అనుకోకుండా కొన్ని పరిస్థితులు యేసుక్రీస్తు నుండి దూరమైనట్టు, ప్రార్థనకు వెళ్లకుండా, ఆరాధన చేయకుండా, స్తుతించకుండా, వాక్యాలు వినకుండా, ధ్యానించకుండా, దేవుని సన్నిధిలో సమయం గడపకుండా, అలాంటి కొన్ని పరిస్థితులు మన జీవితంలో కూడా రావడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయన్నమాట. కానీ ఆయన కానీ ప్రియులారా మనం గట్టిగా నిలబడాలి. ఇప్పుడు రూతు జీవితంలో కూడా మనం అదే చూస్తున్నాం. రూతు జీవితంలో మనం చూస్తున్నాము నయోమి డైరెక్ట్ చెప్పేసామన్నమాట. తోటి కోడలు ఓర్ఫా తిరిగి వెళ్ళారు కదా, నీవు కూడా నీవు కూడా వెళ్ళిపో అని చెప్పామన్నమాట. కానీ డైరెక్ట్ ఆ మాట వినగానే కొన్నిసారి మనకు ప్రాణములు గాయం వస్తాయి. సాఫ్ట్ హృదయం కలిగిన వ్యక్తులు ఉంటే ఆ మాట చాలు వారు గాయపరచబడతాయి. ఎందుకంటే వెళ్ళిపోమని చెప్తున్నాం. సోదరు ఆ మాట డైరెక్ట్ మనం కాబట్టి ప్రియులారా ఆ మాటలో ఒక టెస్ట్ కూడా ఉంది అనమాట. అలాగే ఆ మాటలో ఒక టెస్ట్ కూడా ఉంది. అంటే ఈమె నిజమైన కుమార్తెనా లేదంటే ఈమె నిజమైన కుమారుడైనా, నిజంగా ఈమె నమ్ముతున్నారా, జీవంగా దేవునికి ఈమె నిజంగా నిలబడుతున్నారా లేదా. కాబట్టి కొన్నిసారి దేవుడు ప్రియులారా కొన్ని టెస్ట్ అనుభవంలో కొన్నిసారి నడిపిస్తారు. కాబట్టి టెస్ట్ ప్రియులారా కీడు కొరకు కాదు, మేలు కొరకు అనమాట, ప్రమోషన్ కొరకు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ జీవితంలో ఏదైనా టెస్ట్, కానీ ప్రతి వాక్యానికి ఒక టెస్ట్ ఉంది అనమాట. మన విన్న ప్రతి మాటలకు ఒక టెస్ట్ ఉంది. అంటే మనం పాటిస్తున్నామా లేదా. వినడం మాత్రం లేదనమాట. మనం చాలాసార్లు అనుకున్నారు పొద్దున్న లేచి వాక్యం విని ఉంటే సరిపోద్దని. అది ఒక సగం అయింది అనమాట. ఇంకా విన్న వాక్యం రిసీవ్ చేసుకోవాలి. వాక్యం మన జీవితంలో పరిశుద్ధాత్మ సహాయం వలన అమలుపరచాలి అనమాట. అప్పుడు అది ఫుల్ఫిల్ అవుతుంది. అప్పుడు దాని ఆశీర్వాదం మనం అనుభవిస్తాయి. కాబట్టి వాక్యం వినడం మంచిది. వాక్యం పరిశుద్ధాత్మ సహాయం వలన అనుదినం ఆ స్వరానికి లోబడి బ్రతకడం
అది ప్రియుల అది జరగాలి అనమాట. దేవునికి స్తోత్రం. లేదంటే భిన్న వాక్యాలు భిన్న స్థాయిలో మాత్రం ఉంటే బైబిల్ మనకు విశ్వాసం వస్తేమో కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది వాక్యం మనం పట్టించుకొని బ్రతకలేదంటే మనల్ని మనం మోసపరిచినట్టు అనమాట. సరే, ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులార మనం చూస్తున్నాము, టెస్ట్ వచ్చినప్పుడు ప్రియులర దానిలో ఎలీషా ప్రియులర గెలిచినట్టు ప్రియులర మనం చూస్తున్నాం. స్తోత్రం. కాబట్టి నిజమైన దేవుని కుమార్తె నిజంగా ప్రభువును ప్రేమించే వ్యక్తులు ఆటోమేటిక్ దాన్ని గెలుస్తుంది అనమాట. సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పరిశుద్ధాత్మ సహాయం అనే వాక్యం ద్వారా వారు దాన్ని ఓవర్కమ్ చేసే వ్యక్తిగా తప్పకుండా మార్చబడతాయి. అందుకొరకే ప్రియులారా మనం దేవుని యొక్క నిజమైన కుమార్తె ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ ఎవరైతే డూప్లికేట్ ఒకవేళ ఉండే అంటే బయట కొరకు మాత్రం దేవుని అంటే బయట మాత్రం నేను చాలా మంచి భక్తుడని చూపించుకొని బ్రతున్న వారు టెస్ట్ వచ్చినప్పుడు వారు పడిపోతారనమాట. కానీ నిజమైన దేవుని కుమారుడు ప్రియులార కుమార్తె తప్పకుండా గెలుస్తారనమాట. అలా గెలుస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన అబ్రహాం జీవితంలో ప్రియులార మనం చూస్తున్నాము, టెస్ట్ వచ్చినప్పుడు గెలిచామన్నమాట. కాబట్టి దానికంటే ముందు దేవుడు నేర్పించామన్నమాట. అబ్రహాం నేర్పించాం ఏం జరగబోతుంది అన్ని విషయాలు దేవుడు ముందే చెప్పారు. అంతవరకు ప్రియులార మనం అర్థం చేసుకోవాలి, దేవుని స్థానంలో మన ప్రార్థన చేయడం మంచిది, అలాగే దేవునితో మన విషయాలు అంతా మాట్లాడుతున్నాం కదా మంచిది, కానీ దేవుని స్వరం కూడా మనం వినాలి అనమాట. ఇప్పుడు అబ్రహాం ప్రియులార మనం చూసినట్లయితే తన విషయాలు దేవునితో మాట్లాడే మంచిది, కానీ దేవుడు స్వరం కూడా క్లియర్ గా విని అది హృదయంలో దాచిపెట్టామన్నమాట. హృదయంలో బాటలు దాచిపెట్టినా కాబట్టి టెస్ట్ వచ్చినప్పుడు ఈసీ గెలిచామన్నమాట. దేవునికి స్తోత్రం. టెస్ట్ మామూలు టెస్ట్ కాదు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ చేత దేవుని చేత మనం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత వాక్యం చేత ముందే మనం నేర్చుకోవడం మంచిది. సమస్యలు వచ్చిన తర్వాత కాదు, దానికి ముందే వాక్యం హృదయంలో నింపబడి ఉంటే మనకు మంచిది అనమాట. పోయిన వారం ఒక సిస్టర్ను కలిసినప్పుడు వారి జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి విన్నామన్నమాట. కాబట్టి ఆ సిస్టర్ చెప్పిన ఒక మాట ఏంటిదంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది కదా, సమాధాన పరచబడు వారు ధన్యులు, వారు దేవుని పిల్లలని అనబడదురు. ఆ వాక్యం ఆమెలో ఉన్నా కాబట్టి సమస్యలు సాతానుగాడు తీసుకొని లొల్లి గెలిబిది ఇందులో తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా, వారి కుటుంబ జీవితాలు పాడు చేయడానికి దెయ్యాలు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆ వాక్యం ఆమెలో ఉన్నా కాబట్టి ఆమె సమాధానంగా కాముగా ఉన్నామన్నమాట. ఆర్గ్యుమెంట్ చేయలేదన్నమాట, గొడవ చేయలేదు. గొడవ కొందరు చేయడానికి ముందుకు వస్తున్నారనమాట, కొందరు మాట్లాడుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు, అరుస్తుంది అనమాట. కానీ ఈమె మాత్రం అప్పుడు సమాధాన పరచువారు ధన్యులు అనే వాక్యం ఆమెకు కాపాడబడింది అనమాట. ఆమెకు సహాయం చేస్తామన్నమాట. ఆమె నెమ్మదిగా కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు కూడా వారు చక్కగా కుటుంబ జీవితంలో చాలా హ్యాపీగా బ్రతున్నారు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా వాక్యం మన ముందే హృదయంలో నింపుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎలీషా కూడా ప్రియుల నేర్చుకోవచ్చు. లేదంటే ప్రియుల అంత గట్టిగా నిలబడడం కష్టం. అంటే దేవుని చేత పరిశుద్ధాత్మ చేత అంటే దేవునితో సహవాసం అంటే పరిశుద్ధాత్మదుడు బోధిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, ఏలియా నీవు ఇక్కడ ఉండు నేను వెళ్దామని చెప్పినప్పుడు ఎలీషా ఒప్పుకోలేరు. కానీ ఆ టెస్ట్ లో ప్రియులారా గెలిచిన కాబట్టి మనం చూస్తున్నాము డబుల్ పోర్షన్ అంటే గొప్ప అభిషేకం ఎలీషా ఆఖరికి మనం చూస్తున్నాము పొందామన్నమాట. కాబట్టి మనం కూడా ప్రియుల క్రిస్తు కోరు గట్టిగా నిలబడాలి అన్నమాట. కొన్ని పరిస్థితులు వస్తాయి, క్రిస్తు నుండి దూరం చేయాల్సిన అలాంటి కొన్ని పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది, శోధనలు రావడానికి అవకాశం ఉంది. కానీ మనం క్రిస్తు కొరకు ప్రియుల మనం గట్టిగా నిలబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ఒక కారణం కూడా ఉండవచ్చు. ప్రియులరా, ఎలీషా నీవు ఇక్కడ ఉండము, నేను అంటే బెతేలుకు దేవుడు నన్ను నడిపిస్తున్నాం, ఎరికోకు నడిపిస్తాం, తర్వాత యోర్దన్ నది దగ్గరికి నడిపిస్తాను. కాబట్టి ఇంకా ఒక కారణం కూడా ఉండవచ్చు. ఎందుకంటే ప్రియులరా మామూలు విషయం కాదు, అంటే జరగబోతున్న విషయం మామూలు విషయం కాదనమాట. అంటే బ్రతికి ఉన్న వారు కొంచెం తట్టుకోవడం కొంచెం కష్టమైన విషయం. ఎందుకంటే ఎలీషా ప్రియులరా ఆమె ఎలీషా వారు కలిసి ఉన్నామన్నమాట. చాలా ప్రేమ సహవాసములు ఉన్నాం. కాబట్టి ఆమె ఏలియా జీవితంలో ఏం జరగబోతుంది, ఎత్తబడబోతుంది అనమాట. అంటే పరలోకం నుండి అగ్ని రథాలు దిగి వస్తుంది, అగ్ని గుర్రములు దిగి వస్తుంది. అది వచ్చి ప్రాణంతో ఏలియా ఎత్తబడతాయి అనమాట. కాబట్టి అది ప్రియులరా చూసే సామర్థ్యం ఎలీషాకు ఉందా? దేవునికి స్తోత్రం. అంటే మామూలు విషయం కాదు. అంటే తోడుగా నిలబడిన వ్యక్తి డైరెక్ట్
ప్రియులర పరలోకానికి ఎత్తపడుతున్న విషయం అంటే ప్రియులర మామూలు విషయం కాదు. కాబట్టి మనం చూస్తున్నాము మొదటి రాజుల గ్రంథం ప్రియులర మనం చూస్తున్నది 19వ అధ్యాయంలో 4వ వచనంలో ప్రియులర మనం చూస్తున్నది ఏలియా ఒక ప్రార్థన చేస్తారు. దేవా, నా ప్రాణాన్ని తీసివేయం, నా ప్రాణం తీసుకో ప్రభువా, నాకు చాలు, నా పిల్లల కంటే నేను అంత మంచివాడేం కాదు, దేవా చాలు, నన్ను నా ప్రాణం తీసుకో ప్రభువా, నాకు చాలు, పరిచర్య చాలు అని చెప్పిన వ్యక్తి, అంటే ప్రాణం తీసుకో అని చెప్పిన వ్యక్తి, అంటే మరణించడానికి కోరుకున్న వ్యక్తి. ఆ వ్యక్తి ప్రియులర మనం చూసినట్లయితే దేవుడు మహాకృపని బట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలగించడం లేదు. అది మాత్రం కాకుండా అసలు ఆ వ్యక్తి మరణించకుండా దేవుడు చేశామన్నమాట. మరణించకుండానే డైరెక్ట్ దేవుడు ఆ వ్యక్తిని ప్రియులర పైకు పరలోకానికి దేవుడు తీసుకొని వెళ్ళామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులర మనం చూసినట్లయితే దేవుడు దిగి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ప్రియులర ఏలియా ఒక మాట చెప్తారనమాట. మా వాక్యం చదువుతారు. మొదటి రాజులు 19వ అధ్యాయము 10వ వచనంలో మాట రాయబడింది. కొంచెం ప్రియులర ఈ వాక్యం విన్నప్పుడు మీరు అంటే సాఫ్ట్ కాదు, కొంచెం హార్డ్గా ఉండవచ్చు. అప్పుడు కొన్ని హార్డ్ విషయాలు దేవుడు మనకు నేర్పిస్తారు. దేని కొరకంటే మన ప్రాణం స్ట్రాంగ్ అవ్వాలి అనమాట. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలి కదా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మ మాత్రం కాదు, ఆత్మ దేవుడు బలపరుస్తాడు, మన మానసికంగా కూడా దేవుడు బలపరుస్తాడు. కాబట్టి మన ఎల్లప్పుడూ మన చక్కెర మాటలు, ప్రేమ మాటలు మాత్రం ఉండే మన ప్రాణం అంత స్ట్రాంగ్ కాదు. కాబట్టి ప్రియులారా కొన్నిసారి అంటే కొన్ని విషయాలు మనం బైబిల్ నుండి నేర్చుకున్నప్పుడు అర్థం చేసుకోవాలి. మనకు నచ్చలేదేమో, అది వినడానికి కూడా ఇష్టం లేదేమో, కానీ అది మనం విని మన ప్రాణాన్ని బలపరుచుకోవాలి. యేసుక్రీస్తుడే చెప్తుంది అనమాట. యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు డైరెక్ట్ శిష్యులతో చెప్పారనమాట ఏం జరగబోతుందని. 16వ 3వ అధ్యాయంలో చెప్పామన్నమాట. కొందరు సోతరం. సరే, ఆ విషయం తర్వాత మనం చూస్తాం. ఇప్పుడు చదవండి. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గల వాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. చూడండి, కొందరు ప్రాణం తీసివేస్తారనమాట. ఆల్రెడీ కొందరు ప్రాణం తీసివేశారు, కొందరు ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా ఈ విషయం గురించి యేసుక్రీస్తు కూడా స్పష్టంగా మాట్లాడామన్నమాట. లూకా సువార్త 12వ అధ్యాయము 4-5 వచనంలో ప్రియులారా మనం చూసుకోవచ్చు. యేసుక్రీస్తు కూడా శిష్యులతో స్పష్టంగా చెప్పామన్నమాట. ఇప్పుడు ఇది మనం గ్రహించుకోవాలన్నమాట. లేదంటే ఈ ప్రాణం వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలు ప్రియులారా మనం గ్రహించుకోవాలన్నమాట. మానవులుగా మనం గ్రహించుకోవాలి. ముందే ప్రభు చెప్పామన్నమాట, ప్రభు కూడా నేర్పించారు. కాబట్టి ప్రభు చెప్పాము, దేహమును చంపని వారును అంటే ప్రాణం తీసేవారును, దేహమును చంపేవారును భయపడవద్దు, దేహమును చంపేవారును భయపడవద్దు, ఆత్మను నరకములో పడడానికి శక్తి గల దేవుని భయపడాలి అని చెప్పామన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి ఒక దేహాన్ని చంపడం దానికంటే ఎక్కువ మనుషులు చేయలేదన్నమాట. దానికంటే ఎక్కువ చేయలేదు అంటే దానికి అర్థం కొత్తగా జన్మించిన ప్రియులారా మనం ఆత్మను ఏ సాతాను గాని మనుషులు ఏమీ చేయలేదన్నమాట. కొత్తగా జన్మించిన మనం ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో సేఫ్టీగా ఉంది అనమాట. ఇప్పుడు మన శరీరం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఈ శరీరం అంటే మామూలుగా మనం చూసినట్టే ఇది జస్ట్ కవరింగ్ మాత్రమే, జస్ట్ టెండర్ లాగా అనమాట. జస్ట్ మనం కవరింగ్ అలాగే అనమాట. దేవునికి స్తోత్రం. ఆత్మకు కవరింగ్ అంతే. ఇప్పుడు ప్రాముఖ్యమైనది మనం ఆత్మ అనమాట. ఆత్మ ఎవరి చేతులు ఉంది, దాన్ని బట్టి మనం చెప్పవచ్చు మీరు ఓడిపోయిన స్థాయిలో ఉన్నారా, జయించిన స్థాయిలో ఉన్నారని. ఇప్పుడు ఆత్మ ప్రియులారా దేవుని చేతిలో సువార్తమైన రక్షణ పొందిన మన ఆత్మ దేవుని ప్రభువైన యేసయ్య చేతిలో ఉంది అని సత్యం మనం గ్రహించుకోవాలన్నమాట. సువార్తమైన రక్షణ పొందిన ప్రియులారా మన ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన చేతిలో, యేసయ్య పరిశుద్ధరైన దేవుని యొక్క ప్రియులారా బలమైన చేతిలో మన ఆత్మ ఉంది అని సత్యం ప్రియులారా మనం దయచేసి గ్రహించుకోవాలి. అది ప్రియులారా అది ఇంపార్టెంట్ విషయం అనమాట. అందుకొరకే సువార్త పరిచర్య చాలా ఇంపార్టెంట్. రక్షణ ఇంపార్టెంట్ అనమాట. రక్షణ పొందుకోవడం, ప్రేమ సువార్త ప్రకటించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆత్మ ప్రభు చేతులు ఉండే అదే ప్రియులారా స్తోత్రం. ఆత్మ యేసయ్య చేతిలో, మన ఆత్మ యేసయ్య చేతిలో వచ్చినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చాలా మంది వ్యక్తులు ఆత్మ యేసే చేతుల్లో లేదు, కాబట్టి మనం ప్రార్థన చేయాలి అందరూ ఆత్మ యేసే చేతుల్లో వచ్చినట్టు. అది మెయిన్ జయం అని అర్థం చేసుకోవాలి. స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నాము, ఎన్నో విషయాలు మనం చూస్తున్నాము మనం. కాబట్టి మెయిన్ ప్రియులారా మనం ఆశీర్వాదం, అది గొప్ప ఆశీర్వాదం అనమాట. యేసే చేతుల్లో మనం ఆత్మ ఉండడం. ఇప్పుడు సువార్త రక్షణ పొందినప్పటి నుండి మన ఆత్మ యేసు చేతిలో 100% ఉన్న యేసు చేతులు ఉంది అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, దేహమును ప్రియుల చంపిన వారిను గుర్చు ప్రియులారా ఏలియా చెప్తున్నా అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా చెప్పారు, దేహమును చంపిన వారిని గుర్చు భయపడకము, ఆత్మను నరకములో పడడానికి శక్తి కలిగిన దేవుని భయపడాలి, అంటే మనుషును భయపడవద్దు అనమాట. దానికంటే వారు ఏం చేయలేదు. కాబట్టి అంటే దానికి అర్థం మన ప్రాణాన్ని చర్యని దేవుడు తన వదిలేస్తాను కాదు. ఇంకా మనం 6వ వచనములో కూడా రాయబడింది, లూకా సువార్త ప్రియుల 12వ అధ్యాయం 6వ వచనములో మనం చూడవచ్చు, మన తల వెంట్రుకలంతా కూడా దేవుడు లెక్కపట్టి ఉన్నామన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాము 5 పిచ్చుకలు, అంటే 5 బేడ్స్ గురించి రాయబడింది. దానిలో ఒక్కటిని కూడా దేవుడు మర్చిపోవడం లేదనమాట. పక్షులను కూడా దేవుడు కేర్ చేస్తున్నాం అనమాట. ఆ దేవుడు మనల్ని తప్పకుండా నా కొరకు, మీ కొరకు, మన కొరకు ప్రాణం బట్టి రక్తం కార్చి మనల్ని కొన్న దేవుడు తప్పకుండా నిన్ను దేవుడు తప్పకుండా కాపాడుతాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనం గ్రహించుకోవడానికి వరకు ప్రభు చెప్పామన్నమాట, ఏం జరుగుతుంది అని మనం గ్రహించడానికి వరకు దేవుడు చెప్పామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, అపోస్తల కార్యములు ప్రియులారా 12వ అధ్యాయం, అపోస్తల కార్యం 12వ అధ్యాయము 2వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు, యోహాను ఒక సహోదరుడైన ప్రియులారా యాకోబు అనే వ్యక్తిని కూడా గర్గంతో ప్రియులారా చంపేసినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. గర్గంతో ఇప్పుడు ఏమైంది అప్పుడు ప్రియుల మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం అనుకున్నాము అది ఏదో ఫెయిల్ అయిపోయినట్టని. కాదు, ఫెయిల్ కాదు ప్రియులారా. తన ఆత్మ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసే చేతుల్లో ఉంది. యేసే చేతుల్లో మన ఆత్మ ఉన్నంతకాలం ఫెయిల్ లేదనమాట, ఓటం లేదనమాట. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ హతసాక్షిగా మార్చబడినా కానీ ఓటం కాదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పర్మిషన్ లేకుండా ఎవరు హతసాక్షిగా మార్చబడలేదనమాట. అది దేవుని నిర్ణయంలో ఉంది, మన నిర్ణయంలో కాదు. మనం ఎలాగే కాబట్టి ఏదైనప్పుడు ఒక స్థితి బైబిల్ మనకు నేర్పిస్తుంది, పుట్టిన ప్రతి ఒక్కరు ఒక రోజు మరణం ఉంది అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఏ విధంగా మనం మరణించినాం అది ప్రియులారా మన చేతులు కాదు, అది దేవుని చేతులు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యాకోబు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ కాలంలో ఒక మంచి లీడర్గా ఉన్న వ్యక్తి అనమాట. దేవుడు పర్మిషన్ ఇచ్చి ఉండవచ్చు, కానీ తన ఆత్మ మాత్రం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యాకోబుకి ఆత్మ ఎక్కడ ఉంది. కాబట్టి ఆత్మను మాత్రం గడ్గం తాకలేదన్నమాట. మనుషులు తాకలేదు, సాతాను కూడా తాకలేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు చేతుల్లో ఉంది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం పిల్లలు మనం బలం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, భయపడవద్దు అనమాట. కాబట్టి మన ఆత్మ ఎవరి చేతులు ఉంది? ఇప్పుడు రక్షణ పొందిన మన ఆత్మ దేవుని చేతులు వచ్చామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం భయపడవద్దు. కాబట్టి ఆత్మ, కాబట్టి యాకోబు ప్రియులారా మరణం జరిగినప్పుడు కూడా తన ఆత్మ మాత్రం దేవుని చేతుల్లో ఉంది, పరలోకంలో ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. పాదాళం లేదు, లేదంటే నరకంలో వెళ్ళలేదు. కాబట్టి ఆత్మ పాదాళం నరకంలో వెళ్ళడం చాలా ప్రమాదమైన విషయం. కానీ ఆత్మ ప్రియులారా మనం చూసినట్లయితే సువార్త రక్షణ ఉంది, యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్క ఆత్మ తప్పకుండా ప్రియుల పరలోకంలో వెళ్ళొద్దు. అంటే ప్రభు చేతులు విన్నా అది పరలోకంలో దేవునితో నిత్యం. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, ప్రేరణ గ్రంథం ప్రియులారా, ప్రేరణ గ్రంథం 20వ అధ్యాయము ప్రియులారా 4వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే హతసాక్షిగా మార్చబడిన వారు ఆత్మ ప్రియులారా పరలోకములు ఉన్నట్టు ఆ బైబిల్ వాక్యం ప్రియులారా మనకు నేర్పిస్తున్నాం. ఆ వాక్యం ఒకసారి చదువుతారా? అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు దాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆమేన్. అప్పుడు చూడండి, వారి ఆత్మ ఎక్కడ ఉంది? స్తోత్రం. అది మనం అర్థం చేసుకోవాలి. సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్క ఆత్మలు వారు క్రిస్తుని ఒకవేళ నిద్రించగానే వారి ఆత్మ దేవుని దగ్గర అనమాట, దేవుని స్థానంలో ఉంది అని సత్యం అర్థం చేసుకోవాలి. ఇంకా
హతసాక్షిగా మార్చబడిన వారు వారి ఆత్మ ప్రియులారు మనం చూసినట్టే సాతాన్ చేతుల్లో కాదనమాట. స్తోత్రం. వారి ఆత్మ 100% దేవుని దగ్గర అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారు ఈ విషయంలో మన ఈ సత్యం అర్థం చేసుకోవాలన్నమాట. సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను కూడా ఒకరోజు ఈ భూమి నుండి వెళ్ళిపోవాల్సిన వ్యక్తి. స్తోత్రం. ఇలాంటి మాటలు విన్నప్పుడు మనం భయపడవద్దు అనమాట. సత్యం అనమాట, ట్రూత్ అనమాట. మనం ఏదో మాయా లోకంలో బ్రతుకు అనమాట. ఇమాజినేషన్ లోకం. నేను ప్రతిరోజు ఇలాగ దేవుడు ఆయుషిస్తాడు, ఇలా పొడిస్తే తర్వాత కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది 70 సంవత్సరం, లేదంటే 80 సంవత్సరం, లేదంటే 120 సంవత్సరం. ఇంకా దేవుడు కృప ఇంకా ఎక్కువ ఉండే దేవుడు ఒకవేళ 10 సంవత్సరం ఎక్కువ ఇస్తారు అంతే. తర్వాత దేవుడు మనం ఈ భూమి నుండి ప్రియులారా వెళ్ళిపోవాల్సిన వారమని సత్యం మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకే మీకు దేవుడు ఇచ్చిన టైము దైవజ్ఞానంతో నింపబడి ఆ టైము సరిగా వాడుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ ఆధారపడి టైం కరెక్ట్ వాడుకోవాలి. ఎందుకంటే నిన్నటి రోజు ఇంకా మనకు దొరకలేదు. ఎంత ప్రార్థన చేసినా అది తిరిగి రాదు. అంత ప్రీషియస్ మన టైం. అందుకొరకు టైం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అనమాట. డబ్బు కంటే ప్రాముఖ్యమైన టైం అనమాట. సమయమే టోటల్ మన లైఫ్ అనమాట, జీవితం. కాబట్టి లైఫ్ ప్రియులారా దేవుడు ఇచ్చిన కాబట్టి సమయం దేవుడు ఇచ్చాము. లైఫ్ టోటల్ గా మనం ఆ సమయం అంతా కూడా కలిపి టోటల్ గా ఒక మాటలో చెప్పాలంటే అదే మన జీవితం, లైఫ్ దేవుడు ఇచ్చాం. అందుకొరకే మనం ఈ సమయం ఇది దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని పంపామన్నమాట. ఉట్టే పంపలేదన్నమాట. ఒక ఉద్దేశంతో నన్ను దేవుడు పంపించాము. బైబిల్లో రాయబడింది మన నిత్యత్వంలో జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని చూసామంటే అప్పుడే మనం ఉన్నామన్నమాట. దేవునితో అప్పుడే మనం ఉన్నామన్నమాట. స్తోత్రం. కాబట్టి మనం దేవునితో కనెక్ట్ అవ్వాలి. సువార్త విని రక్షణ పొందిన మనం దేవునితో కనెక్ట్ అయింది. దేవునితో బ్రతకాలి. దేవుని చిత్తం చేసుకొని ప్రతి తర్వాత దేవుడు పిలుస్తారు. లేదని పురుగు రాకడ, యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పామన్నమాట. యేసుక్రీస్తు కూడా చెప్పాం. యోహాను సువార్త 13వ అధ్యాయము ప్రియులారా మొదటి వచనం 3వ వచనంలో రాయబడింది. మొదటి వచనం 3వ వచనంలో యేసుక్రీస్తు చెప్పారు, నేను తండ్రి దగ్గరికి వెళ్లాల్సిన గడియ వచ్చింది అనమాట. తండ్రి దగ్గర అంటే పరలోకానికి వెళ్ళాలి అనమాట. భూమికి వచ్చిన ప్రభు తర్వాత పరలోకానికి వెళ్ళాలి. అలా 3వ వచనం కూడా యేసుక్రీస్తు చెప్పామన్నమాట. అంటే నేను ఈ లోకం విడిచి నేను తండ్రి దగ్గర వెళ్ళాలి. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడు? భూమిలో బ్రతికినప్పుడు తన శిష్యులను, తన వారిను ప్రేమించామన్నమాట. చివరి దాకా ప్రేమ చూపామన్నమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మన భూమిలో కొన్ని రోజులు ఉన్నాం. కొన్ని రోజులు అంటే భయపడకండి. ఒకళ్ళు 70 సంవత్సరం కావచ్చు, ఒకళ్ళు 80 కావచ్చు, ఒకవేళ 105 సంవత్సరం కావచ్చు. మేబీ ఇంకా దానికి ముందు యేసుక్రీస్తు రాకడండి. అది ఏదైనా అది దేవుని చేతిలో ఉంది అనమాట. సమయం అయితే అది దేవుని చేతిలో ఉంది, మన చేతిలో కాదు. మన ఎన్ని రోజులు భూమిలో బ్రతకాలని అది మన దేవుని ఆధారపడడం, అది సర్వాధికారి దేవుని చేతులు ఉంది అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. సరే, బ్రతుకైన కాలం మాత్రం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం కలిసి నమ్మకంగా బ్రతకాలి అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతుకైన కాలం. ఇప్పుడు మన ఏలియా మనం చూస్తున్నాం, బ్రతుకైన కాలం నమ్మకంగా బ్రతికామన్నమాట. స్తోత్రం. యేసుక్రీస్తు కూడా మనం చూస్తున్న బ్రతికిన కాలం నమ్మకంగా బ్రతికాం. ఇప్పుడు మనం కూడా ప్రియులారా పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతకాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. దేవుడు చిత్తం చేసుకొని బ్రతకాలని కోరుతుంది. ఏదో విధంగా బ్రతికామని కాదు, దేవుడు చిత్తం చేసుకొని బ్రతకడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. దేవుడు చిత్తం చేసుకొని బ్రతకడం. హల్లెలూయా. కాబట్టి అది ప్రియులారా చాలా గొప్ప విషయం. కాబట్టి మనం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ప్రియులారా యేసుక్రీస్తు కూడా నేను ఈ భూమి నుండి వెళ్ళిపోతారని చెప్పినప్పుడు, నేను సిలువలో నేను మరణించాలి ఇలాంటి విషయం చెప్పినప్పుడు తన మంచి శిష్యుడైన పేతురు ప్రియులారా అసలు ఒప్పుకోలేదన్నమాట. 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 16వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది, అది జరగవద్దు ప్రభు, అది జరగవద్దు, అది మాత్రం జరగవద్దు. నీవు సిలువలో ప్రాణం పెట్టవద్దు, వెళ్ళవద్దు. ఎందుకంటే తన స్వయ ప్రేమ, సెల్ఫ్ లవ్ అనమాట, స్వయ ప్రేమ. కాబట్టి యేసుక్రీస్తు సాతాను గద్దించినట్టు 16వ అధ్యాయం మత్తయి సువార్త 16:23లో రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు భూమిలో రావడం దేవుని చిత్తం, 33 సంవత్సరాలు బ్రతకడం దేవుని చిత్తం, సిలువలో ప్రాణం పెట్టడం తండ్రి నిర్ణయంలో ఉంది అనమాట. అది ఇంకా ఎవరు మార్చలేదు. అది జరగాలి అనమాట. జరగను కాబట్టి మన నిత్య జీవన రక్షణ పొందాం, పాపరక్షణ పొందాం, లేదంటే పొందలేదు. కాబట్టి
ప్రియులారా మనం కాబట్టి మన యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము. తండ్రి అయిన దేవుడు పంపించాము, ఉద్దేశాలు పనులు ఫుల్ఫిల్ చేసిన తర్వాత యేసుక్రీస్తు వెళ్ళారు. ఆమె సెలవులు ప్రాణం పెట్టిన సమాధులను తిరిలేచి పరలోకానికి వెళ్ళాం. కానీ అదే యేసుక్రీస్తు సువార్త విని రక్షణ పొందిన నాలో మీలో పరిశుద్ధాత్మ వలన దిగి వచ్చి యేసుక్రీస్తు తన యొక్క పరిచర్య, తన యొక్క ప్రేమ, హల్లెలూయా, తన యొక్క మేలు చేసే ఆ మనసు నా ద్వారా మీ ద్వారా ఇప్పుడు ప్రభు చేస్తున్నాం అనమాట. మనలో వచ్చి మన ద్వారా ఇప్పుడు చేస్తున్నాం అనమాట. మన ద్వారా ఇప్పుడు ఇద్దరు ప్రేమిస్తున్నాం. మన ద్వారా ఇప్పుడు తన పరిచర్య ఇప్పుడు కూడా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన చేస్తున్నాం అనమాట. హల్లెలూయా, అదే మన పరిచర్య అన్నమాట. కాబట్టి మన పరిచర్య అంటే యేసు మన ద్వారా పరిచర్య చేస్తామంట. మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనను వాడుతున్న ఒక పాత్రగా మనల్ని ప్రియులారా వాడుతున్న మన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా ఏలే కోరుకున్నామన్నమాట. నా ప్రాణం దేవా తీయమని కోరామన్నమాట. కాబట్టి దేవుడు ప్రాణమే తీయలేదన్నమాట. డైరెక్ట్ ఏం చేశారు, అగ్ని రథాలు దేవుడు తీసుకొని వచ్చి అగ్ని గుర్రములను దేవుడు పంపి డైరెక్ట్ ప్రాణం ప్రియులారా డైరెక్ట్ ఆ వ్యక్తినే పైకు ప్రియుల సుడి గాలి చేత దేవుడు తీసుకొని పోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అంటే అందుకొరకే ప్రియులారా ఆమె ఏలే చెప్పామన్నమాట. దేవుడు ఏలియాతో మాట్లాడేమో, నీవు బెదెలకు వెళ్ళము, రెండవ రాజులు రెండవ దేవం, నువ్వు గిల్గాల్ నుండి బెదెలకు వెళ్ళాలని దేవుడు నాతో చెప్పాం. కాబట్టి ఎలీషా నువ్వు ఇక్కడ ఉండవు, ఎందుకంటే అది చూడడం చాలా కష్టం. మనకు తెలుసు ఒక్కరు మన వారు ఎవరైనా స్తోత్రం అల్లెలు ఇలాంటి పరిస్థితి మన జీవితంలో ఒకవేళ జరిగినా మనం స్తోత్రం ఏమవుతుంది, దేవునికి స్తోత్రం అల్లెలు. ఇక్కడ దగ్గర ఉన్న వ్యక్తి ఇప్పుడు అది ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తుంది. ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తుంది. అది సంఘానికి కూడా జరుగుతాయి అనమాట. సంఘ బిడ్డలు కూడా జరుగుతాయి. ఇప్పుడు కొందరు క్రిస్టియన్లు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు రాయబడింది, 4వ అధ్యాయంలో రాయబడింది. కొందరు భూమిలో బ్రతికినప్పుడు నిద్రించిన వారు ఉన్నారు. కొందరు సజీవంగా ఉన్నప్పుడు అంటే యేసుక్రీస్తు రాకడలో సజీవంగా ఉన్నవారు డైరెక్ట్ ఎత్తబడితే ఆకాశ మేఘములో డైరెక్ట్ ఎత్తబడతాయని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో అలాగనమాట. ఒకసారి ప్రియులారా మనం చదువుదాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగుర్రములోను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎస్, కాబట్టి ప్రియులారా మనం గమనించాలి. ఏలియా వెళ్ళిన ప్రాంతం అని గమనించాలి. ఏలియా ఎక్కడికి వెళ్ళారు, పరలోకానికి వెళ్ళాము. మనం హెవెన్కి దేవుడు తీసుకొని వెళ్ళాం. కాబట్టి నా పట్ల మీ పట్ల కాబట్టి 2వ రాజులు 2వ అధ్యాయము 1వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. హెవెన్ గురించి రాయబడింది అనమాట. హెవెన్ గురించి రాయబడింది. 11వ అధ్యాయంలో కూడా హెవెన్ పరలోకం గురించి రాయబడింది. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన మన ఒక మెయిన్ గురి కూడా ప్రియులరా హెవెన్ అనమాట. పరలోకం అనే సత్యం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. పరలోకం. కాబట్టి ప్రియుల ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ అధ్యాయంలో ప్రియుల బైబిల్ మనకు నేర్పిస్తుంది. సువార్త విని రక్షణ పొందిన మనం అందరం మన ఒక ఆత్మ ఆల్రెడీ దేవుడు క్రీస్తుతో పాటు మనం లేపి పరలోకములో ప్రియులార మనను కూర్చుండబెట్టాను అని రాయబడింది. అంటే మన ఆత్మ ప్రియులార మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఆ హెవెన్లీ అట్మాస్ఫియర్ లో ఇప్పుడు మన కొత్తగా జన్మించిన ఆత్మ ఉంది అనమాట. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఇన్నర్ మ్యాన్ అంటే కొత్తగా జన్మించిన ఆత్మ పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా బలపరుచుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, పరలోకం ఈ భూమిలో ఇప్పుడు మన ప్రజలు మనం ప్రియులారా అనుభవించుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మహిమ నిరీక్షణ కోసం పరిశుద్ధాత్మ వలన మనలో నివాస చేసుకొని మన ఆత్మ ప్రియులారా పరలోకములో కూర్చుండబెట్టాను ఆ స్థాయిలో దేవుడు పెట్టాము. కాబట్టి పరలోకం ప్రియులారా మనం అనుభవించుకోవచ్చు. భూమిలో దేవుని రాజ్యం భూమిలో కూడా ప్రతిరోజు అనుభవించుకోవచ్చు అనమాట. అందువరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది ఎవరు అనుభవిస్తే అంటే వాక్యం ద్వారా, వాక్యం పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యం చదువుతారో ప్రభు ప్రేమ గ్రహించుకొని ఎవరైతే పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తారో అలాంటి వ్యక్తులు పరలోకం అంటే పరిశుద్ధాత్మ వలన ఆనందం అనుభవి పరలోక ఆనందం, ఆ సన్నిధి, శక్తి, ఆ సంతోషం, సమాధానం, నెమ్మది అంతా అనుభవించుకొని భూమిలో 70 సంవత్సరం కానీ 80 సంవత్సరం కానీ 120 సంవత్సరం కానీ దేవుడు చిత్తం ఉన్న ఆ రోజు దాకా బ్రతుకుతారు. అది దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా కాబట్టి మన పరలోకం ఈ భూమిలో అనుభవించుకోవచ్చు. పరిశుద్ధాత్మ వలన హోలీ స్పిరిట్ సహాయం వలన ప్రియులారా మనం అనుభవించుకొని బ్రతకవచ్చు అనమాట.
ఇప్పుడు మనం చూస్తున్నాము ఫిలిప్పులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూస్తున్నాము పౌలు చెరసాల్లో ఉన్నామన్నమాట. పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు రాసిన పత్రిక అయినప్పుడు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా మనకు కొన్నిసారి అనిపిస్తుంది అప్పుడు చెరసాల్లో ఉండే వారు బ్రతుకు చాలా ఘోరంగా అని మనం అనుభవిస్తే అయినప్పుడు కూడా ప్రియులారా అది ఘోరంగా ఉంది. మనం బహిరంగ మనం చూసినట్లయితే అయినప్పుడు కూడా తన ఆత్మలో మాత్రం సంతోషం ఉంది, తన హృదయంలో మాత్రం ఆనంద నదులు ప్రవేశిస్తుందన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకే బైబిల్లో రాయబడింది, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. ప్రభువునందు చెరసాల్లో ఉన్న వ్యక్తి కూడా అంటే పౌలు చెప్తున్న విషయం, క్రిస్తువుని కలిగిన వ్యక్తి చెరసాల్లో ఉన్నప్పుడు కూడా వారు ఆత్మలో బంధకం లేదనమాట, స్పిరిచువల్ బైండింగ్ లేదనమాట. ఆమేన్. తన శరీరం హల్లెలూయా ఫిజికల్ గా బయటకు వెళ్ళడానికి వారు అనుమతించడం లేదు కరెక్ట్, కానీ వారు ఆత్మ మాత్రం ఫ్రీ ప్రభు చేతలు ఉంది అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో ఆత్మ ప్రాణ శరీరం ఉన్నాయి కాబట్టి చెరసాల లోపల కూడా దేవుని సన్నిధి అంటే పరలోకం అనుభవిస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరలోకం అనుభవించుకొని రహస్యం అనమాట. మీరు కూడా బయట మీరు ఇప్పుడు నా గురించి మీరు దుఃఖంతో బాధతో ఉండవద్దు, నేను క్రిస్తు నిమిత్తం ఈ శ్రమలు నేను అనుభవిస్తున్నాము. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఏం చేసుకోవాలి, పరిశుద్ధాత్మలో మీరు కూడా ఆనందించుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మలో ఆనందించినప్పుడు అది మనకు ధైర్యం, అది మనకు బలం తీసుకొని వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులను మనం చూస్తున్నాము, ఆది కాండం ప్రియులను మనం చూసినట్లయితే యోసేపు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు స్తోత్రం పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి కాబట్టి చెరసాల్లో కూడా ఆయన టాప్ లెవెల్లో ఉన్నామన్నమాట. స్తోత్రం. అందుకొరకు ప్రియులారా పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం అనమాట. పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి చెరసాలు ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే వారిని దేవుడు వాడతారనమాట. దేవునికి స్తోత్రం. రాజ్యుల మధ్యలో కూడా వారు దేవుడు వాడతారు, అధికారుల మధ్యలో కూడా దేవుడు వాడతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి జీవంగల దేవుని స్వరం వారు వినబడతాయి అనమాట. ఆహాబాన్ని చూస్తున్న దేవుని స్వరం వినడం లేదు, కానీ ఏలియా విని స్వరం విని మాట్లాడుతున్నాం అనమాట. దేవుని చిత్తాలు ఏంటని ఆహాబ్ రాజుకు పూర్తిగా తెలియదు, కానీ ఏలియాకు తెలుసు. ఎందుకు ఏలియాకు తెలుసు అంటే ఏలియా ప్రియులారా మనం చూస్తే డైరెక్ట్ దేవుని స్వరం విన్నాం అనమాట. కాబట్టి మనం చూస్తున్నాము ఆహాబు రాజు దగ్గర కూడా మెసేజ్ చెప్పడానికి వెళ్ళడం మామూలు విషయం కాదు. మనకు తెలుసు పరిశుద్ధాత్మతో కొత్తగా జన్మించిన మనలో పరిశుద్ధాత్మ కూడా ఉన్నా అయినప్పుడు కూడా మామూలు వ్యక్తులతో కూడా దేవుని ప్రేమ చెప్పడం మనకు కదలడం లేదనమాట. మామూలు వ్యక్తులతో కూడా కొద్దిగా జస్ట్ బయటకు వెళ్ళాలి అని కూడా మనం చాలాసారి భయపడుతున్నారు మనం. కాబట్టి దేవుడు ఏలియాను ప్రియులా చూడండి, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు ఏలియా ఆత్మను దేవుడు ఎంతగా బలపరిచాడు. అది మాత్రం రాజు దగ్గర వెళ్ళి మాట్లాడడం మామూలు విషయం కాదు. సోదరం రాజు కోపం వచ్చి ఉండే, ఇంకా తల కూడా శిరస్సు కూడా తీయడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఆయన గాని దేవుడు చెప్పిన మాటకు ఏలియా లోబడామన్నమాట. ఏలియా లోబడి రాజు దగ్గర వెళ్ళి మెసేజ్ చెప్తున్నా కానీ శిరస్సు తీయబడలేదనమాట. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు కాపుదల ఉంది అనమాట. దేవదూతులు కాపుదల, దేవుని యొక్క ప్రొటెక్షన్, సూపర్ న్యాచురల్ జీవగల దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంది ప్రియులారా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన దేవుని చేతిలో సమర్పించుకొని దేవునికి లోబడి బ్రతుకున్నప్పుడు సాతాను చెప్తాడు నీ ప్రాణం పోతాయని చెప్తారు. అంటే అలాగే ఆలోచన ఇచ్చి భయపడతాయి అనమాట. భయం తీసుకొని వస్తుంది అనమాట. కాబట్టి భయం ప్రియులారా మనం ఫియర్ అంటే సాతాను ఒక వెపన్ అనమాట, ఒక తంత్రం అనమాట. మనం పారలెస్ అయిపోవాలి, మనం దేవుని చిత్తం చేయకుండా సాతాను ఒక ఓయిస్ అనమాట, నిలిపేసి అనమాట, నీ పని అయిపోతాయి. కాబట్టి ఆ మాటలు ప్రియులారా మనం చూస్తున్నాము. ఇజబెల్ చెప్పినప్పుడు ఏలియా కూడా అది విని కొంచెం భయపడినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే మనిషి కాదు భయపడాలి, కానీ దేవుడు బలపరిచి మరలా లేపామన్నమాట. లేపి అనేకులు అభిషేకించామన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాము బెద్దెలు గాని ఎరిహో గాని యోర్దాను నది ఆ ప్రాంతంలో గాని 50 మంది అలాగే ప్రవక్తల గుంపును అభిషేకించి లేవనెత్తామన్నమాట. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది, క్రిస్తువుని కలిగి యేసుక్రీస్తు అభిషేకం పొందిన మనం కూడా ప్రజలను లేపాలి అనమాట. ఈ కాలంలో మన పరిస్థితి ఎలా ఉంది, దేవునికి స్తోత్రం. మనం లేవనెత్తున్నామా, మనం లేపాలి అనమాట. అభిషేక్తుల గుంపులు లేపాలి, ఆ అభిషేకం మనలో ఉంది, ఆ యేసుక్రీస్తు మనలో ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము దేవునికి లోబడిన ప్రియులారా ఏలియా ప్రియులారా మరణం అనుభవించకుండా ఎత్తపడామన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాము, కానీ దేవుడు ఎలీషాను కూడా బలపరిచి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. ఎలీషాను కూడా బలపరిచి ఉండవచ్చు. అందుకొరకు ప్రియులారా మనం చూస్తున్నాము, మా వాక్యం కూడా చదువుతారు. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3-5వ వచనములో ప్రియులారా మనం చూస్తున్నట్టే 3వ వచనం 5వ వచనములో ప్రియులారా మనం చూస్తున్నట్టే 50 మంది
అంటే బెద్దళ్ళు గాని ఎరిహోలో ఉన్న ప్రవక్తలు 50 మంది వచ్చి అడుగుతారనమాట. ఆ మాట దాని ఒక వచనం మనం చదువుదాం. 5వ వచనం చదువుదాం. 5వ వచనం. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు నేనెరుగుదును, మీరు ఊయకుండుడనెను. ఆమేన్. కాబట్టి దీనిలో మనకు కూడా ఒక మెసేజ్ ఉంది. దేవునికి స్తోత్రం. మనకు కూడా ఒక మెసేజ్. డిడ్ యూ నో దట్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు టేక్ యువర్ మాస్టర్ అవే ఫ్రమ్ యూ టుడే అని రాయబడింది. మన టుడే కాదు కానీ ఒక్కరోజు ప్రియులారా మనం కూడా యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన వాక్యానుసారంగా పరిశుద్ధంగా బ్రతున్న మనం కూడా యేసుక్రీస్తు రాకడలో ప్రియులారా మనం కూడా ఎత్తబడిన గుంపులో ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. మనం కూడా ఎత్తబడిన గుంపులో ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, ఎలీషా ప్రియులారా చూసుకొని ఉన్నప్పుడు ప్రియులారా పరలోకానికి దేవుడు ప్రియులారా ఏలియాను అగ్ని రథం దిగివచ్చి, అగ్ని గుర్రాలు దిగివచ్చి, సుడి గాలి చేత దేవుడు పైకు తీసుకొని వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఇన్గ్రెస్ క్రిస్తునందు మనకు కూడా దేవుడు స్తోత్రం. బైబిల్లో రాయబడింది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన 4వ అధ్యాయంలో ప్రియులారా 16, 17 వచనాలు మనం చదివినప్పుడు అది ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. క్రిస్తునందు ముందుగా నిద్రించిన వారు, అలాగే బ్రతికిన వారు ప్రభు హల్లెలూయా బోరధ్వనితో వచ్చినప్పుడు, ఆర్భాటంతో, ప్రధాన దూత అంటే శబ్దంతో బోరధ్వనితో వచ్చినప్పుడు ఆకాశ మేఘములో మనం కూడా అంటే దేవుని బిడ్డలు కూడా ఎత్తపడితేనే ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు యేసు రక్తంలో ఆధారపడాలి, యేసు నామములో ఆధారపడాలి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడి బ్రతకాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విషయం గురించి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదనమాట. ఫ్యూచర్ విషయం గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు ఫ్యూచర్ గురించి ప్రియులారా అడ్వాన్స్ అంతా సిద్ధపరిచాం అనమాట. ఆల్రెడీ ఎలాగుండాలి అంత దేవుడు సిద్ధపరిచాం. కాబట్టి ప్రియులారా ప్రజెంట్ విషయం కానీ ఫ్యూచర్ విషయం కానీ ఏది కూడా ప్రియులైన మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అందుకొరకు బైబిల్లో రాయబడింది, దేనిని గురించి ఒక దేవుని కుమార్తె మనం చింతించకండి. ఎందుకంటే హెవెన్లీ ఫాదర్ పరలోక తండ్రి అంత ప్లాన్ చేసి ఉన్నామన్నమాట. అంత మేలు కొరకు అనమాట, కీడ కొరకు కాదు. మన కోరిక ఏమిటి? భూమిలో ఇంకా ఎక్కువ రోజులు బ్రతకాలని మన కోరితేమో. నేను భూమిలో వచ్చి దాదాపు 16,000 కంటే కొన్ని రోజులు ఎక్కువైంది, నేను లెక్క పెట్టానమాట. సరే, కాబట్టి అన్ని రోజులు భూమిలో వచ్చిన నాకు అంటే భూమిలో ఇంకా ఉండాలి అని ఒక ఆశ మామూలుగా వస్తేమో. కానీ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే, ఈ దేశం కంటే పరలోక దేశం ప్రియులారా మరి శ్రేష్టమైన దేశం అని సత్యం అర్థం చేసుకోవాలి. పరలోకం ఇంకా శ్రేష్టమైన మాట. అక్కడ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అక్కడే కన్నెత్తి అనుభవం లేదు, అక్కడే శాపం లేదు, అక్కడే సాతాను కూడా లేదు, అక్కడే మరణం లేదు. అక్కడే ప్రియులారా ఇప్పుడు సంతోషం, ఆనందం, సమాధానం, హెవెన్లీ అట్మాస్ఫియర్ అనమాట అక్కడ ఎల్లప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, హెవెన్ గురించిన ప్రదేశ ప్రియులారా మనం వచ్చినప్పుడు అటు వెళ్ళాలి అని మనకు అలాంటి ఒక కోరిక వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాను, నేను కూడా వెళ్ళాలని కోరిక ఉంది, కానీ పరిచర్య నిమిత్తం, మీ నిమిత్తం, సంఘ నిమిత్తం ఇక్కడ కొన్ని రోజులు ఉండాలని కోరుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా దేవుడు పరలోక కొరకు మనను సిద్ధపరిచిన దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా ఎలీషా మనం చూస్తుంటే గట్టిగా నిలబడ్డాం. కాబట్టి మనం కూడా క్రీస్తుతో గట్టిగా నిలబడుతున్న వ్యక్తులే ఉండే గొప్ప అభిషేకంలో మనం ఇంగ్లీష్ అవుతాయి బలంగా దేవుడు మనం వాడతాం. ఎలీషా గట్టిగా నిలబడామన్నమాట. అవకాశాలు అంటే వచ్చింది దూరం అవడానికి ఏలియా నుండి, కానీ ఒప్పుకోలేదన్నమాట. కాబట్టి ఎలీషా ఏం కోరుకున్నారు? గొప్ప అభిషేకం కోరుకున్నాం అనమాట. కాబట్టి మన కోరిక ఏంటది? కాబట్టి అభిషేకం అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే అది జీవగల దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభిషేకంతో దేవుడు నింపుతున్నామంటే పరిశుద్ధాత్మతో నింపబడడం. పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే దేవునితో నింపబడడం, అంటే దేవుని కలిగి ఉండడం అనమాట. అంటే ప్రియులారా ఎలీషా అది గ్రహించామన్నమాట. యేసుక్రీస్తు కూడా గ్రహించుకొని మాట్లాడాం. మనకు ఏం అవసరం దానిలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు భూమిలో ఉన్నప్పుడే చెప్పిన అనమాట, ఆత్మ కొరకు అడుగుడి, పరిశుద్ధాత్మ కొరకు అడుగుడి. యేసుక్రీస్తు సమాధి నుండి తెరిలేచి తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత నా కొరకు, మీ కొరకు ఫస్ట్ అడిగినది ప్రియులారా శిష్యుల కొరకు, మన కొరకు ఫస్ట్ అడిగినది హోలీ స్పిరిట్ కొరకు అనమాట. హోలీ స్పిరిట్ గురించి అనమాట.
నా ఆత్మ తండ్రి పంపమని, అంటే పరిశుద్ధాత్మని పంపమని మాట్లాడాము. కాబట్టి పరిశుద్ధాత్మను పెందెకోస్తు రోజు దేవుడు తండ్రి పంపామన్నమాట. అప్పటి నుండి అభిషిక్తులు గుంపు లేపబడామన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాము ఏలియా పరిచర్య ప్రియులను చూడండి, పరిశుద్ధాత్మ నింపబడి అనేకులు అభిషిక్తులు గుంపును ఆ కాలంలో పాత నిబంధన కాలంలో దేవుడు వాడుకున్నాం అన్నమాట. ఇప్పుడు నూతన నిబంధనలో మనం చూస్తున్నట్లయితే ప్రియులను మనం చూస్తున్నది ఇక్కడ మనం చూస్తున్నాము, ఏలియా అడుగుతున్నాం అనమాట, నేను ఇప్పుడు పరలోకంలో లోనికి వెళుతున్నాను కదా, దానికి ముందు నేను ఏం చేయాలి కానీ యేసుక్రీస్తు విషయంలో మనం చూస్తున్నట్లయితే శిష్యులతో ఏం అడగలేదు. కానీ యేసుక్రీస్తు స్వయంగా వారి కొరకు ఏమేం కావాలని గ్రహించుకొని అన్ని చేశారనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా కొరకు మీ కొరకు అన్ని చేశాడు ప్రభు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాం, మనం నిత్య రక్షణ కొరకు, పాపక్షమాపణ కొరకు, స్వస్థత కొరకు, కావలసిన ఆశీర్వాదం కొరకు కావాల్సిన అంతా సిలువలో చేశాం. తర్వాత సమాధి నుండి ప్రియుల తిరిగి లేచి పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి ఇప్పుడు నివాసిస్తారు. ప్రజెంట్ టుడే ప్రియుల పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు మీలో ఉన్నాడు, మహిమ యేసుక్రీస్తు మీలో ఉన్నాడు, అభిషేక్త యేసుక్రీస్తు మీలో ఉన్నాడు. హల్లెలూయా. అభిషేకం మీలో ఉంది అనమాట. కాబట్టి ప్రియుల మనం చూస్తుంటే ఏలియా అభిషేకమా గొప్పది, ఎలీషా అభిషేకమా గొప్పది, లేదంటే మోషే పొందిన అభిషేకమా గొప్పది, లేదంటే యోసెఫ్ పొందిన అభిషేకమా గొప్పది, లేదంటే దావీదు పొందిన అభిషేకమా గొప్పది అని సోదరం. కొన్నిసారి మనం దేవా నాకు ఏలియా అభిషేకం కావాలని కొందరు ప్రార్థన చేస్తారు, లేదంటే ఎలీషా అభిషేకం నాకు కావాలని ప్రార్థన చేస్తారు. కాబట్టి దానికంటే అన్నిటికంటే మించిన అభిషేకం క్రీస్తు అభిషేకం అన్నాడు, యేసుక్రీస్తు అభిషేకం. అప్పుడు అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వేసి ఇప్పుడు నివాసం చేస్తున్నామంటే ఆ యేసుక్రీస్తు గురించి ఇప్పుడు ఇలా మనం గ్రహించిన కొలది ఏలియా చేసిన కంటే, ఎలీషా చేసిన కంటే, పాత నిబంధన భక్తులు చేసిన దానికంటే ఎక్కువ విషయాలు కూడా ప్రియులరా పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా దేవుడు చేస్తాడనమాట. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 14:12 చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి నేను చేస్తున్న దానికంటే, అంటే యేసుక్రీస్తు 33 సంవత్సరాల భూమిలో బ్రతికినప్పుడు చాలా విషయాలు చేశారు. దానికంటే ఎక్కువ విషయాలు ప్రియులరా పరిశుద్ధాత్మ వలన ప్రభు మనలో వచ్చి నా ద్వారా, మీ ద్వారా, సంఘం ద్వారా, సంఘ బిడ్డల ద్వారా నవ్వు ప్రసన్ను ప్రియులారా యేసయ్య చేస్తున్నాం అనమాట, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాం అనమాట. కాబట్టి మనం సమర్పించుకోవడం మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నన్ను వాడతారు. కాబట్టి వారు వీరు అంటే చాలా మంది వాడబడతాయి. ఇప్పుడు మన దేశ బాధపడవద్దు, మన ఆనందించాలి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్నారు. నన్ను వాడతారు, నిన్ను వాడతారు, అందరిని దేవుడు వాడతారు. ఎవరైతే సమర్పించుకొని ఉన్నారో వారందరినూ దేవుడు ప్రియులారా చాలా బలంగా దేవుడు వాడతారు. సోదరు అందుకొరకు మనం బాధపడాల్సిన అవసరం లేదు. కొందరిని దేవుడు వాడుతున్నప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొత్త విస్తారంగా ఉంది, తక్కువ ఏమి లేదు. సోదరు హల్లెలూయా. కాబట్టి పనివారు అంటే పని కొరకు నిలబడాలంతే, అభిషేకం నింపబడి దేవుని పని చేయాలి. కాబట్టి మస్తు పనులు ఉంది అనమాట దేవుని రాజ్యంలో. కాబట్టి ఎవరు నాకు పని దొరకలేదని బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి సమర్పించుకోవడం, దేవుడు తన రాజ్యం కొరకు ప్రియులారా మనల్ని దేవుని చిత్తానుసారంగా వాడతారు. కాబట్టి బలమైన అభిషేకంతో దేవుడు ప్రియులారా మనల్ని కుమరించినాక, కాబట్టి ప్రియులారా మనం ధైర్యంతో ప్రభుత్వం కలిసి బ్రతుకుదాం. కాబట్టి మనం అధైర్యపడవద్దు, ప్రభుత్వం కలిసి ప్రభు మనం తప్పకుండా కాపాడుతాం. మన తలవండ్రులంతా కూడా దేవుడు లెక్కపడి ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రాణాన్ని తేయడానికి దేవుడు ఒప్పుకోలేదన్నమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నాము ఏలియా ప్రార్థన చేశాము, నా ప్రాణ ప్రభు తీయమంటే కూడా దేవుడు దేవుడు అది ఆ ప్రార్థన కూడా రిసీవ్ చేయలేదన్నమాట. తర్వాత మనం చూస్తున్నాము ప్రాణం తేయకుండానే డైరెక్ట్ పరలోకానికి తీసుకొని వెళ్ళామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, నేను త్వరగా వస్తామని దేవుడు చెప్పారు. ఒకవేళ ప్రభు త్వరగా వచ్చి ఉంటే స్తోత్రం హల్లెలూయా, మనకు కూడా అలాంటి అనుభవం జరుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు రాకడలో మనం కూడా ఎత్తబడిన గుంపెలో ఉండాలన్నమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా క్రీస్తుని నిందించినా కానీ మనం బాధపడవద్దు, బాధ వస్తుంది కానీ బాధపడవద్దు, ఎందుకంటే వారు ఆత్మ దేవుని చేతుల్లో ఉంది అనమాట. కాబట్టి మన ఆత్మ ఎవరి చేతుల్లో ఉంది అది ప్రియులారా మనం ఆలోచించాలి. అది ప్రాముఖ్యమైన విషయం. దేవుని చేతుల్లో మన ఆత్మ ఉండే స్తోత్రం, ఇంకా దేవుని స్తుతించుకోవడమే, థ్యాంక్ యూ చెప్పడమే, అలాగే బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ఆత్మ ఎవరి చేతులు ఉంది అది ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు కూడా ప్రియులారా సిలువలో మరణించినప్పుడు ఆఖరికి మనం చూస్తున్నాము తన ప్రాణం తండ్రి చేతుల్లో ఇచ్చేస్తాం అనమాట. అదే హల్లెలూయా స్తోత్రం. కాబట్టి ఆల్రెడీ సువార్తని రక్షణ పొందిన ప్రియులారా మనం ఆత్మ ఆల్రెడీ దేవుని చేతుల్లో ఉన్నామన్నమాట, అంటే సెఫ్టీలో ఉన్నామన్నమాట. నేను మీరు 100% సేఫ్టీలో ఉన్నాం. క్రీస్తులో మనం ఉన్నామంటే
క్రిస్తు మనలో ఉన్నామంటే, క్రిస్తులో మనం ఉన్నామంటే 100% సేఫ్టీలో ఉన్నాం. మన ఆత్మ దేవుని చేతుల్లో ఉంది అనమాట. ఇప్పుడు ఆత్మ మాత్రం కాదు, ప్రాణ శరీరం కూడా దేవుడు తప్పకుండా ప్రియులరా మేఘ స్తంభంగా, అగ్ని స్తంభంగా ఇశ్రాయేలును దేవుని యొక్క ప్రెసెన్స్ వల్ల దేవుడు కాపాడినట్టు మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిండి అనదన్న కాపాడి జయంతో మనను దేవుడు నడిపించినాక తప్పకుండా నడిపిస్తారు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తా. ఈ వాక్యాలు మీరు స్తోత్రం రికార్డ్ చేశాము. మీరు మీ స్నేహితులకు మీ ఇద్దరు గ్రూపులు కూడా పంపండి. కొందరు కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటాయి, అది మంచిది. అప్పుడు మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మీకు వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు ఉదయగాలు మాతో మాట్లాడినట్టు దేవా మీకు వందనాలు తండ్రి. అవును దేవా, మేము కూడా మా కొరకు కూడా తండ్రి పరలోకం ఆమెన్ ఆమెన్ నేను ఆమెన్ హల్లెలూయా వెళుతున్నాము. నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఆమెన్ హల్లెలూయా స్థలం సిద్ధపరిచిన తర్వాత త్వరగా వస్తామని చెప్పిన యేసయ్యకు ఆరాధన తండ్రి. మా కొరకు స్థలం సిద్ధపరిచినట్టు ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. ఆమె అనేక గద్దెలు ఉన్నాయి కాబట్టి స్తోత్రం తండ్రి. ఆమె దేవా వందనాలు అని చెప్పిన దేవ మీకు వందనాలు తండ్రి. దేవా మీరు అక్కడిని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నిత్య జీవన్ పాపక్షమాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ వలన గొప్ప దేవ మీరు మాలో వచ్చి మీరు రెండవ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచినట్టు స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా అప్పుడు వేసిన అందరిని బట్టి వందనాలు తండ్రి. వారి ఆత్మలో అధికంగా పోలీస్ పెట్టారు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. వారి పట్ల ఉన్న మీ చిత్తం ప్రణాళిక 100% జరిగినట్టు పోలీస్ కృపదవా దైవము వారి ప్రాణాన్ని దవా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మానసికంగా బలపరచము తండ్రి. శరీరానికి చక్కని ఆరోగ్యం దవా దయచము తండ్రి. బ్రదైనంతకాలం ఆరోగ్యంతో బ్రదైనాక తండ్రి. అలాగే దవా మేము బ్రదైనంతకాలం పరలోకం కూర్చున్న ఆ ప్రతిష్ట కలిగి హృదయ కృపాదేవ మీరు దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అబ్రహాంకు, ఇస్సాకు, యాకోబుకు పరలోకం గురుచు అని నూతన జెరూసలేం గురుచు దేవుడు దాని శిల్పిగా నిర్మించిన పునాదుల గల పట్టణం గురుచు నేర్పించినట్టు పరిశుద్ధాత్మదేవ మాకు కూడా రెవల్యూషన్ మీరు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. దేవ మేమందరికీ కూడా ఆమెన్ స్తోత్రం. ఆమె మా కొరకు మీరు నిత్యం హవెన్ నిత్య రాజ్యం శాశ్వతమైన రాజ్యం మీరు సిద్ధపరుస్తున్నట్టు దేవ సుదేశనం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. మా యొక్క గమ్యం కూడా పరలోకం కాబట్టి దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. నేను సత్యం జీవ మార్గం అని చెప్పిన యేసయ్య పరలోకానికి వెళ్ళిన దేవా మీకు వందనాలు. దేవా దారి వేసి మీరు కాబట్టి సుధిస్తున్నాం తండ్రి. ఓ ఈ వాక్యం మీరు ప్రతి ఒక్కరు తండ్రి మీరు అక్కడలో మేమందరం ఎత్తపడిన గుంపులు ఉండే కృపా తండ్రి మాకు దయచేము. అలాంటి బ్రతుకు దయచేము తండ్రి. తవ మీ రక్తం ద్వారా ఒకసారి కడుగుతున్నాండి. ఆలోచన మాటలు కరీల ద్వారా పాపాలు క్షమించము. తవ నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన దేవా పరిశుద్ధ పరచబదండి. పరిశుద్ధంగా మీ చిత్తం చేసుకొని మీరు అనుగ్రహించిన సమయం మీ చిత్తం చేసుకొని ప్రతి కృప తండ్రి మాకు అందరికీ దేవా అదేగా దయచేము తండ్రి. దేవా కృప దేవా దయచేము తండ్రి. బలపరచుదండి. ఇప్పుడు వేసిన ప్రతి ఒక్కరిను దీవిస్తున్నాం తండ్రి. దేవా సంతోషం, సమాధానం, ఆశీర్వాదాలు, సమృద్ధి ఏ సమయంలో ప్రతి ఒక్కరు అనుభవించినా కానీ ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీ చిత్తానుసారం ఇంకా అందరిను మీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుతున్నట్టు ఉందన్నాడు. ఇంకా కూడా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. బలమైన అభిషేకంతో దేవా ఉదయకాలం నింబుమని ప్రార్థన చేస్తున్నాం. ఏసీ మీ ఆత్మతో కుమ్మరించము తండ్రి. అలగబైన సువరకో రిబిన సుగారకో రిబిరే దేవా స్తోత్ర బలమైన అభిషేకంతో ప్రతి ఒక్కరు హోలీ స్పిరిట్ నింబుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమస్యలు సవాళ్ళు అన్ని జయించే ఏసీ మీ అభిషేకంతో మమ్మల్ని నింపుతున్నట్టు వందనాలు. ప్రతి ఒక్కరిని ఏసీ మీ అభిషేకంతో కుమ్మరిస్తున్నట్టు వందనాలు తండ్రి. ఊహి బన మరణాన్ని ఆమె సాతాని పాపాన్ని అన్నిటిని లోగాశను అన్నిటినీ కతరాశ జీవపడ్డంబం శరీరాశ అన్నిటిని జయించిన ఏసీ మీరు పరిశుద్ధాత్మ వల్ల మాలో ఉన్నట్టు వందనాలు. మీ ఆత్మతో నింపుమతండి. ప్రతి ఒక్కరిను ఉదయాలు కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం. జీవితాలందరూ ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ నుండి సమృద్ధి దానేమో చేసి ప్రవచనాక ప్రార్థనిస్తున్నాం. ప్రాణం స్వస్థపరచబడినాక, హీలింగ్ ప్రవచించాక, సమాధానం నది ప్రవచించాక, ఆనంద నది ప్రవచించాక, ఆశీర్వాద నదులు సమృద్ధి ప్రవచించాక, శాపాలు ఏషంలో లయమైపోయినాక, అపవాది క్రియలు పరిశుద్ధాత్మ నది వలన ఇప్పుడే లయమైపోయినాకని ప్రార్థనిస్తున్నాం. నూతన దారులు పరిశుద్ధాత్మ నది వలన ఏషంలో తెరబడినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దానేమో జీసస్ దవా యవనస్తులుగా ఉన్న వారి కొరకు భవిష్యత్ కొరకు ప్రార్థన చేసిన వరకు పరిశుద్ధాత్మ దవ దారులు మీరు తెరసినట్టు వందనాలు తండ్రి. సిహ ఆరాధన తండ్రి మీరు హల్లెలూయా సిహ ఆరాధన హోలీ స్పిరిట్ సిహ ఆరాధన అందరిని అభిషేకించమని ప్రార్థనిస్తాం. అభిషేకంతో కుమ్మరించము తండ్రి. అనుదినం దేవ మేమందరి అభిషేకం అనేది కృపతో నమ్మమని ప్రార్థనిస్తున్నాం. అలాగా అనేక అభిషక్తులు లేవనెత్తే అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం. దేవ మీ రక్తంగా అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం
పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.